ప్రాంతం 111 జీవో ప్రాంతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు 111 జీవో విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో 111 జీవోపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇప్పటి వరకు సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో 111 జీవోపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు సంబంధించిన కసరత్తు మొదలెట్టాలని అధికారులను ఆదేశించినట్లు సచివాలయ వర్గాల సమాచారం. డిసెంబర్లో జరగనున్న కేబినెట్ భేటీలో 111 జీవో ప్రాంతంపై నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. 2 ఏళ్లుగా పెండింగ్లో 111 జీవో అంశం. త్వరలోనే 111 జీవో ప్రాంతంపై నిర్ణయం. 111 జీవో ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు. 111 జీవో పరిధిలో నిర్మాణాలపై విధి విధానాలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 111 జీవోపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం 2023 మేలో 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న ఆంక్షలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో అథారిటీ ఏరియా నిబంధనల మేరకు ఇకపై 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లోనూ నిర్మాణాలు చేసుకోవచ్చని అప్పట్లో కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. 111 జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉంది. అయితే నిర్మాణాలకు సంబంధించిన విధి విధానాలను మాత్రం ఖరారు చేయకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ గత 2 ఏళ్లుగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇక ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటు 111 జీవోను ఎత్తేసింది కనుక అక్కడ నిర్మాణాలకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 111 జీవో ప్రాంతానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు గైడ్లైన్స్ మేరకు అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అక్కడ భవన నిర్మాణ నిబంధనలు, జలాశయాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, జోన్ల ఏర్పాటు, మాస్టర్ ప్లాన్ వంటి వాటిపై సమగ్ర నివేదిక రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం అధికారులతో ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించనున్నట్లు సమాచారం. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను రక్షించుకుంటేనే పర్యావరణానికి హాని జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ అధ్యయనం చేయనుందని అంటున్నారు. 111 జీవో ప్రాంతంలో ఆంక్షలను ఎత్తేసి ప్రభుత్వ భూములను అభివృద్ధికి ఉపయోగించుకోవడంతో పాటు కొంతమేర భూములను అమ్ముకోవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 111 జీవో పరిధిలో ఇప్పుడున్న ఆంక్షలను ఎత్తేస్తే పర్యావరణానికి హాని తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా అందుకు 2.5 రెట్లు అధికంగా 538 చదరపు కిలోమీటర్ల మేర 111 జీవో పరిధి విస్తరించి ఉంది. భవిష్యత్ తరాల కోసం జంట జలాశయాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా 111 జీవో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించిన నిర్మాణాలకు మాత్రం ఇక్కడ చోటు కల్పించాల్సిన అవసరం ఉంది. 111 జీవో పరిధిలోని మాస్టర్ ప్లాన్ లో నెట్ జీరో సీవరేజ్ పాలసీని అవలంబించాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంటే ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి. దీని ద్వారా మురుగునీరు బయటికి వెళ్లకుండా ఉండటం వల్ల జంట జలాశయాలు కలుషితం కావు. 111 జీవో పరిధిలో స్టీల్, సిమెంట్ వంటి భవన సామాగ్రి స్థానంలో కలప వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 111 జీవో కాంప్లిమెంటరీగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఆకాశ హర్మ్యాలకు, ఐటీ భవనాలకు అనుమతి ఇచ్చి ఇప్పుడున్న ప్రాంతాలకు కాంపిటీషన్ గా కాకుండా నగరానికి కొత్త ప్రాంతం కాంప్లిమెంటరీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 111 జీవో పరిధిలోని గ్రామాల్లో చాలా వరకు భూములు కొనుగోలు చేసి ఫామ్ హౌస్లను నిర్మించడం వల్ల హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారంపై పరిమిత స్థాయిలో ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అలా కాదని 111 జీవో పరిధిలో హైరేజ్ భవనాలకు అనుమతి ఇస్తే హైదరాబాద్ ఉష్ణోగ్రతపై ప్రతికూల ప్రభావం చూపించడంతో పాటు కాలుష్యం పెరుగుతుంది. జంట జలాశయాలు మరో హుస్సేన్ సాగర్ లాగా మారే ప్రమాదం ఉంది. స్వయం సమృద్ధితో కూడిన సౌకర్యాలతో పారిశుద్ధ్యం, రోడ్లను అభివృద్ధి చేయాలి. జంట జలాశయాల నుంచి కొన్ని కిలోమీటర్ల మేర బఫర్ జోన్ను ఏర్పాటు చేసి ఇక్కడ రిసార్ట్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి డిసెంబర్లో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో 111 జీవో పరిధిలోని ప్రాంతంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.